ఇప్పుడు తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు. ప్రశాంత్ వర్మ యాంగిల్లోనేమో ఆయన పర్సెప్షన్లో చూసుకుంటే నేను చాలా శుద్ధమైన మనిషిని అని చెప్తాడు. నిరంజన్ రెడ్డి గారు అటే చెప్తున్నారు. మధ్యలో మీడియా వాళ్ళు మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, ఏకపక్షంగా వీడియోలు చేయమాకండి అంటూ మళ్ళీ ప్రశాంత్ వర్మ గారు మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ వ్యవహారం అంతా ఫిల్మ్ ఛాంబర్ లోను, సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ లోను నడుస్తుంది కాబట్టి మా పరిష్కారం అక్కడ దొరుకుతుంది కాబట్టి మీరెవరో దీని మీద ఏకపక్షంగా వీడియోలు చేద్దని ఆయన పెట్టాడు. ప్రధానంగా కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అనేది రేర్ గా వస్తుందండి. సక్సెస్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏ సినిమా చేయాలి, ఎవరి దగ్గర ఎంత అడ్వాన్స్ తీసుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక సక్సెస్ రాగానే మిగతా సినిమాలు ఫ్లాప్ అవుతాయో లేదో మాకు తెలియదు కానీ అడ్వాన్స్ రూపంలో తీసుకుంటారు, కమిట్మెంట్ అయిపోద్ది. అలాగే ఈయన చాలా మంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు అనేది ఒక టాక్. నేనే ఇంత ఇచ్చి అడ్వాన్స్లు ఇచ్చారని చెప్పి ఈయన నిరంజన్ రెడ్డి కూడా అంటున్నాడు. నాకు 200 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాల్సి వస్తాడు తను రాయల్టీ కింద, నేను అనుకున్న ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళతో కమిట్ అయ్యాడు అనేది అతని ఆరోపణ. లిఖితపూర్వకంగా ఏం రాసుకున్నారో వాడి మధ్యన ఏ ఒప్పందం జరిగిందో ఎవరికి తెలియదు. కాకపోతే ఒక క్రియేటర్ అయిన వ్యక్తి ప్రశాంత్ వర్మ తను జై హనుమాన్ అని అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ సంక్రాంతి కల్లా జై హనుమాన్ వస్తుందని చెప్పాడు. ఇంతవరకు సంక్రాంతి వెళ్ళిపోయి ఎన్నో సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ జై హనుమాన్ ఇంతవరకు ఏమైందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇదిగో రేపు స్టార్ట్ అవుతుంది నందమూరి మోక్షజ్ఞ సినిమా అని చెప్పి వార్తలు వచ్చినాయి. 2 రోజులు ముందు వరకు ఇదిగో రేపు స్టార్ట్ అయిపోతుంది అనుకున్నారు, అది కూడా ఏమైందో తెలియదు. అది వాయిదా పడిపోయింది. తీరా ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఇష్యూ బయటకు వచ్చింది. నేను అడ్వాన్స్ రూపంలోనే నేను 10 కోట్ల రూపాయలు 11 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్తే ఆ 11 కోట్ల రూపాయలు కూడా తను నాకు హనుమాన్ సక్సెస్ లో షేర్ రూపంలో రావాల్సిన ఇచ్చాడు కానీ అది అడ్వాన్స్లు కాదని చెప్పి ఆయన అంటున్నాడు. అది జరుగుతుందండి.